ఈరోజైతే ఎప్పుడూ లేనిది మిన్నుగాడు 6:00కి లేచింది. నేను యాక్చువల్లీ పోలేలో ఫస్ట్ టైం చేస్తున్నాను. హే గైస్, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు నాని మిన్ను వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. అండ్ అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజైతే ఎప్పుడూ లేనిది మిన్నుగాడు 6:00కి లేచింది. 6:00 నుంచి ఆల్మోస్ట్ 3:30 వరకు పని చేస్తూనే ఉంది. ఎందుకంటే మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసాము. ఫస్ట్ ఉడ్చి తర్వాత వెట్ క్లాత్తో వైప్ చేసాము. ఆ తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసాము. దెన్ స్నానాలు చేసి పూజ చేసి మిన్ను ఇవాళ పూజ చేసిన తర్వాత పూజ చేయడానికి ముందు ఉగాది పచ్చడి చేసింది అండ్ పోలేలు చేసింది. అండ్ మేము పులిహోర చేద్దాం అనుకున్నాము, బట్ ఆల్మోస్ట్ 3 అయిపోతుంది, అందుకనే చేయలేదు. బట్ ముందే మేము రెడీగా పచ్చడి చేసేసాం. అండ్ పచ్చడి తర్వాత 2 పోలేలు చేసేసి ప్రసాదం పెట్టేసి ఇక మేము ఆ తర్వాత మేము మా కోసం చేసుకొని తినేసి అమ్మో ఇంత టైం అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ టైం 4:30 అవుతుంది. 6కి లేస్తేనే ఇంత అవుతుంది. 9కి లేస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు చేస్తూనే ఉంటాం. యా సో ఇలా గడిచింది మాదైతే. ఇవాళ పూజ ఎలా అయింది ఏంటన్నది చూపిస్తాం ఇప్పుడు, చూడండి.
గైస్ ఇప్పుడు మా పూజ అయితే అయిపోయింది. సో ప్రసాదం అన్నీ పెట్టేసినాము, ఇప్పుడే హారతి ఇచ్చేసినాం, అయిపోయింది. అండ్ నౌ ఇప్పుడు మా కోసం మేమైతే పోలేలు చేస్తున్నాను. సో ఇలా చేస్తున్నా, ఆల్రెడీ ఇగో పెట్టుకున్నాను. సో ఇలా నేను యాక్చువల్లీ పోలేలు ఫస్ట్ టైం చేస్తున్నాను. ఉగాది కదా, ఉగాది కాబట్టి ఫస్ట్ టైం ఐ ఆమ్ మిస్సింగ్ మై ఫ్యామిలీ. లాస్ట్ టైం ఉగాదికి నేను ఉన్నాను ఇంట్లో, బట్ నౌ బాగా చేసింది కదా. సో లంచ్ అయితే మాది అయిపోయింది. సో ఇప్పుడు మేము పోలే టేస్ట్ చూస్తా. నేను ఆల్రెడీ 2 తిన్నా, బట్ నాని తినలేదు. నాని ఓన్లీ ఆ పూర్ణం ఉంటుంది కదా అదే తినుకుంటూ ఉన్నాడు. బట్ ఆయన ఇప్పటివరకు టేస్ట్ చూడలేదు నా పోలే ఎలా ఉందో. బట్ ఇప్పుడు చూసి చెప్తాడు. పోలే ఎలా ఉందో నువ్వు చెప్పాలి. సో గైస్, ఇది మెన్యూ చేసిన పోలేలు అండ్ ఐమ్ టేస్టింగ్ ఇట్ నౌ. నిజం చెప్పాలి. అరే ఒట్టిగా పిండి తిన్నదానికన్నా బాగుందిరా ఇది. ఐ మీన్ పిండి అంటే ఏంటి, పూర్ణం బెల్లం పానకం వేసి అది చేసిన కూడా అది తింటూ ఉన్నా ఇప్పటిదాకా యాక్చువల్గా. బట్ ఇలా ఇంకా టేస్టీగా ఉంది. నచ్చిందా? యా, రియల్లీ గుడ్. యాక్చువల్లీ బయట స్నో నిన్నటి నుంచి పడుతుంది. ఈరోజు 45% ఉంది. మార్నింగ్ నేను 6 o'clock లేవగానే బయట తూడ్చేసి ముగ్గేసిన, ముగ్గు కాదు కడప కడిగేసి బొట్లు పెట్టేసిన. స్నో కడప మీద కూడా పడిపోయింది, చాలా మెస్ అయిపోయింది అక్కడ. బట్ పూజ అయితే బాగా జరిగింది మాది. ఐఎమ్ హ్యాపీ. నువ్వు? చాలా హ్యాపీ. ఆ కొబ్బరికాయ కొట్టి చేతికి కుచ్చుకుంది, అది తప్ప ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో మేము ఇప్పుడు నిన్న టవర్ ఫ్యాన్ తీసుకున్నాం కదా, టవర్ ఫ్యాన్ అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నాము, చూసేద్దామా? సో లెట్స్ గో. సో గైస్, నిన్న వాల్మార్ట్లో మనం ఈ టవర్ ఫ్యాన్ తీసుకున్నాం కదా. సమ్మర్ వస్తుంది, వేడిగా ఉంటుందేమో అని ఈ టవర్ ఫ్యాన్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాం. ఎస్. సో ఒక మాన్యువల్ వచ్చింది. నాకు తెలిసి టవర్ ఫ్యాన్కి ఏ ఇన్స్టాలేషన్ అవసరం లేదు, సో అది అవసరం లేదు, పక్కన పడేస్తున్నా. ఐ థింక్ ఇది రిమోట్ అనుకుంటాను. సో ఇది కూడా పక్కన పెడుతున్నా. టేకింగ్ దిస్ అవుట్. సో ఇది కింద లెగ్ అనుకుంటున్నాను. సో దీన్ని వీటి పక్కన పెట్టేస్తున్నా. ఇది పక్కన పెట్టేసి సో ఇది మన టవర్ ఫ్యాన్. సో కింద లెగ్ ఫిక్స్ చేయాలనుకుంటా, అంతే, అంతకు మించి ఇంకా ఒకటి ఉంది అంతే ఖాళీ. 2 pieces లెగ్స్ వచ్చినాయి. ఈ ఫ్యాన్ని ఈ లెగ్స్కి పెట్టేస్తే అయిపోతుంది, అంతే.
పండుగ రోజు తీసాం కదా. సో మెనూ సాకెట్లో అయితే పడుతుంది. ఓకే, బటన్ ప్రెస్. పవర్ నువ్వు నొక్కింది స్లీప్ మోడ్. ఓకే, పవర్ ఫస్ట్ ఇప్పుడు మేమైతే పవర్ కూల్ మోడ్లో పెట్టాం. నిన్ను కూర్చో. ఎలా నిజంగా చల్లగా వస్తుంది. యా. చల్లగా ఉంది. ఒకసారి రిమోట్ తీసుకో. అది తీ. ఒకసారి మెనూ ఇప్పుడు రిమోట్ నుంచి ట్రై చేస్తుంది ఎలా వర్క్ చేస్తుంది అన్నది. అదేంటి? సో దీనిలో 2 AAA బ్యాటరీస్ పెట్టాలి. మన ఇంట్లో ఆల్రెడీ బ్యాటరీస్ ఉన్నాయి, అవి తీసుకొచ్చి నేను దీనిలో పెడతాను. ఓకే. సో AAA బ్యాటరీస్ అంటే ఇవి చిన్నవి. దీంట్లో AAA, AA అనే 2 టైప్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. సో దీనికైతే మనకి AAA బ్యాటరీస్ రావాలి. సో పెడుతున్నాను. సో ఇప్పుడు మనం తీసుకున్న ఫ్యాన్తో అయితే బ్యాటరీస్ రాలేదు. మన ఇంట్లో బ్యాటరీస్ లాస్ట్ టైం తీసుకున్న దాంట్లో ఎక్స్ట్రా ఉన్నాయి, అవి పెడుతున్నాను. ఓకే. సో దీనికి ఇంకా ఆన్ ఆఫ్ ఏం లేదు. ఓకే మెను యూ ట్రై ఇట్. లక్ష్మీదేవి ట్రై చేస్తుంది. సో పవర్ ఆన్ చేయి. నేను ఇందాక ఆఫ్ చేసా కదా. సో ఓకే, రిమోట్లో అయితే పనిచేస్తుంది, బాగుంది. యా, వేరే మోడ్ చేంజ్ అయ్యి. యా, సో ఇప్పుడు స్లీప్ మోడ్కి వచ్చేసింది. సో ఈ 5 మోడ్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి మనం ఫస్ట్ పవర్ మోడ్లో పెడతాము. స్లోగా దానికది రూమ్ టెంపరేచర్ని బట్టి మార్చేసుకుంటుందేమో అని అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఇప్పటికైతే బాగుంది. సో ఇది మనం అన్బాక్సింగ్ చేసిన టవర్ ఫ్యాన్. అండ్ అక్కడ మా బుజ్జి ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ మా పూజ గది ఉంది. అండ్ మా మిన్నుగాడు చల్లగా గాలికి అయితే కూర్చుంది. స్నో పడుతున్నా సరే ఫ్యాన్ వేసుకొని అయితే మంచిగా కూర్చున్నాము. నిజంగా బయట చాలా స్నో పడుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు స్నో లేదు, అప్పుడు స్నో అయితే చాలా పడింది. మిన్ను పొద్దున ఇక్కడ ఏమంటారు పసుపు పెట్టి కుంకుమ పెట్టి ఫ్లవర్స్ పెట్టింది. మార్నింగ్ ఇక్కడ కొంచెం స్నో కవర్ అయి ఉండేది, ఇప్పుడు లేదు. అండ్ ఇందాక మేము ఇక్కడే కొబ్బరికాయ కొట్టాము. సో లోపల అక్కడ అదంతా వుడ్ కాబట్టి అక్కడ కొబ్బరికాయ కొట్టలేము. సో ఇక్కడ బయటికి తీసుకొచ్చి ఇక్కడ కొట్టాము. అండ్ ఇదిగో వెదర్ ఇప్పుడైతే ఇలా ఉంది. స్నో పడ్డం ఆగిపోయింది, బట్ కనిపిస్తుంది కదా మీకు ఎంత స్నో ఉందో. ఎస్, సో ఇప్పుడు ఈ స్నో అంతా మేము మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. వామ్మో గైస్, ఇది రొటేట్ కూడా అవుతుంది. ఓకే, ఈ రిమోట్లో ఫ్యాన్ ఆప్షన్ ఉంది, ఆ తర్వాత ఈ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే రొటేట్ అవుతుంది ఫ్యాన్. గుడ్. దీని కాస్ట్ ఎంత అనేది చెప్పలేదు కదా. సో దీనికైతే $74 పడింది. 74.98 అంటే $75. ప్లస్ నేను 2 years ప్రొటెక్షన్ అయితే తీసుకున్నాను, $10. ఈ ప్రొటెక్షన్లో RRR అంట. సో రిపేర్, రీప్లేస్ అండ్ రియంబర్స్మెంట్. సో ఈ 3 థింగ్స్ నడుస్తాయి. సో ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్నిటికీ ఇలాంటి ప్రొటెక్షన్ తీసుకోవచ్చు మనం వాల్మార్ట్లో. బయట అయితే స్నో చాలా పడుతుంది. మేమైతే ఇప్పుడు మురుగన్ టెంపుల్కి బయలుదేరుతున్నాము. స్నో అయితే పడుతుంది, కార్ క్లీన్ చేసుకొని బయలుదేరుతాము. సో మేము ఇప్పుడైతే మురుగన్ టెంపుల్కి వచ్చేసాము అండ్ కార్ ఇక్కడ పార్క్ చేసాము. టెంపుల్ ఎలా ఉందనేది కెమెరా అటు తిప్పి చూపిస్తాను. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. అండ్ చూస్తున్నారు కదా, చాలామంది కార్లు పార్క్ చేశారు. అండ్ మేము కూడా ఇక్కడ పార్క్ చేసాము. పద మిన్ను, లోపలికి వెళ్దాం.
అయితే మా దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. అండ్ జనాలు మాత్రం చాలా మంది వచ్చారు. అర్చన చేయించుకున్నాము, చాలా బాగా అయితే అయింది. ఇంటికి వెళ్ళి అయితే మనమైతే వడలు అయితే చేసుకుందాము. ఎందుకంటే దేవుడికి ప్రసాదం పెట్టాను 3, తర్వాత ఈ గుడికి వచ్చేసి అర్చన చేసుకొని ఇప్పుడైతే మళ్ళీ మనమైతే ఇంటికి వెళ్ళి మళ్ళీ వడలు అయితే కంటిన్యూ చేద్దాం. సో నడవండి. కార్లో ఫ్యూయల్ అయితే 79 ఉంది. సో మనం ఇంటికి వెళ్ళే దారిలో ఫ్యూయల్ కొట్టించుకొని ఇంటికైతే వెళ్దాం. అండ్ చూస్తున్నారు కదా, మా కార్లో 3 అయితే విగ్రహాలు ఉన్నాయి. లార్డ్ గణేష, లార్డ్ శివ అండ్ సాయినాథుడిది. సో కార్ స్టార్ట్ చేసాము, ఇంకా వెళ్ళిపోదాం. గ్యాస్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కెనడాలో మనమే గ్యాస్ కొట్టుకోవాలి. సో ఎలా కొడుతున్నానో చూపిస్తాను. సో జస్ట్ ఇక్కడ మన కార్డ్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత ఏం కావాలని అడుగుతుంది. మనకి కార్ వాష్ అయితే వద్దు ఇప్పుడు. సో కార్ వాష్ తీసుకోవట్లేదు, డైరెక్ట్గా నాజిల్ తీసి మనకి ఏ టైప్ ఆఫ్ ఫ్యూయల్ కావాలన్నది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఇది ఓపెన్ చేస్తాను. నాజిల్ తీసి పెట్టేసా కదా. ఇప్పుడు నేను రెగ్యులర్ కావాలనుకుంటున్నాను. సో రెగ్యులర్ ప్రెస్ చేశాను. సో ఇప్పుడు దీన్ని ఇలా నొక్కడం అంతే. సో ఫ్యూయల్ అయితే పడుతుంది. సో ఇప్పటి కరెంట్ ప్రైస్ అయితే $158.9 పర్ లీటరు, అంటే $1.5 పర్ లీటర్ అనమాట. సో వన్స్ సఫిషియంట్ ఫ్యూయల్ నిండిన తర్వాత ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా అయిపోతుంది. సో చూద్దాం మన దాంట్లో ఎన్ని లీటర్స్ పడతాయన్నది. ఈ పాటికి అయిపోవాలి. సో చూద్దాం. చూసారా, సౌండ్ వచ్చింది, టిక్ మనీ సౌండ్ వచ్చి ఆగిపోయింది. అండ్ ఇప్పుడు మన దాంట్లో 40 లీటర్స్ పట్టింది అండ్ $64.34 అయితే అయింది. సో ఇప్పుడు ఈ నాజల్ తీసి ఇక్కడ పెట్టేసిద్దాం. పెట్టేశాను. అక్కడ రిసీట్ కావాలని అడుగుతుంది. సో నేను ఇక్కడ రిసీట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ రిసీట్ వస్తుంది. ఈలోపు మనం క్యాప్ పెట్టేద్దాం. సో క్యాప్ పెట్టేశాను. రిసీట్ తీసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. సో గాయ్స్, ఇంటికైతే వచ్చేసాము. మెన్ను వడలు చేయడం స్టార్ట్ చేసింది. ఇదైతే మా ఉగాది పచ్చడి. మార్నింగ్ తాగినాం, బట్ అప్పుడు వీడియో తీయలేదు. సో ఇప్పుడు మళ్ళీ తాగాలనుకుంటున్నాం. తాగేసి ఫినిష్ చేసేస్తాం. సో మెన్ను అయితే ఈ స్టీల్ గ్లాస్లో పోసి ఇచ్చేసింది. సో ఇప్పుడు ఉగాది పచ్చడి టేస్ట్ చేయబోతున్నా. టేస్ట్ ఆల్రెడీ చేసినా, మళ్ళీ తాగబోతున్నా. ఘాటుగా ఉంది. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఉగాది పచ్చడి ఫస్ట్ టైం తాగినప్పుడు, టేస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏ రుచి వస్తే అలా ఇయర్ మొత్తం ఉంటుందని. సో 5 రుచుల కోసమని ఉప్పు, మిరియాలు, చింతపండు రసం, ఇంకేం వేస్తారా, మ్యాంగో అండ్ నీమ్ లీవ్స్, బెల్లం వేస్తారు కదా. సో ఫస్ట్ లీవ్స్ కాదు, సారీ, నీమ్ ఫ్లవర్స్, అదే వేప పువ్వు. సో ఇవన్నిట్లలో ఏది ఫస్ట్ నోట్లోకి టేస్ట్ వస్తే అలా మన లైఫ్ ఉంటుందని అనేవాళ్ళంట. సో మమ్మీ అలా చెప్పేది. సో ఇప్పుడైతే నాకు కొంచెం కారంగా వచ్చింది. సో చూడాలి లైఫ్ ఎలా ఉంటుందో, కారంగానో లేకపోతే కారం ఉందా. ఇప్పుడైతే కొంచెం పుల్లగా ఉంది. అండ్ మేము పంజాబ్లో తీసుకొచ్చిన మ్యాంగోస్ ఇవైతే అంత పుల్లగా లేవు, బాగున్నాయి. వడలేయడానికి పిండి అయితే ఇలా మిక్స్ చేసి పెట్టుకుంది. వడలేయడం అయిపోయాక యమ్మీగా తిందాం. మెన్ను అయితే వడలేయడం స్టార్ట్ చేసింది. మెన్ను ఫస్ట్ టైం కదరా నువ్వు వడలేయడం? యా. సో చూడాలి ఎంత టేస్టీగా చేస్తుందో. రౌండ్గా వస్తున్నాయి చూడు. ఐ మీన్ ఏమంటా, లాస్ట్ టైం చేసినప్పుడు మొత్తం కొంచెం వాటరీ ఉంది కదా. ఇప్పుడే కదా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంత పర్ఫెక్ట్గా ఇదే ఫస్ట్ టైం అంటున్నా. ఓకే. సో మెన్ను 3 వడలు వేసింది. నాకైతే నోరు ఊరుతుంది. చూడాలి. ఇప్పుడైతే 5 వడలు వేసింది. మెన్ను అయితే వేడి వడలు తీసుకొచ్చింది. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం. తీసుకో.
భలే అయినాయిరా, బాగున్నాయి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ పిల్ల, థ్యాంక్స్ ఫర్ టేస్టీ వడలు. వడలే కాదు, పొద్దున చేసిన స్వీట్ చపాతి ఏమంటారు, పోలేలు. పోలేలు కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా తీసుకోండి. ఇప్పుడైతే మేము డిన్నర్ చేసి కొద్దిసేపు మూవీ చూసి పడుకుంటాం. సో మా డే అయితే ఇలా గడిచింది. మీ డే కూడా చాలా బాగుంది అనుకుంటున్నాము. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని మిన్ను వ్లాగ్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.